ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరణలో ప్రభుత్వం మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు ఆరోపించారు. ఇక జహీరాబాద్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను రుసుములు లేకుండా క్రమబద్ధీకరించాలన్న ఎమ్మెల్యే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ప్రక్రియను అమలు చేయాలని ఆర్టీఓకు ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఎల్ఆర్ఎస్ అనే దోచుకునే ప్రయత్నంలో ప్రజలను మోసం చేసి మళ్ళీ అమలు పరుస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. గతం ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ 2020లో గత ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను అమలు చేస్తే మేము వచ్చిన తర్వాత ఫ్రీ చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఫ్రీ చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు? ఇది ఇంచుమించు 25,44,000 మందికి నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని రద్దు చేయాలని, అప్పుడు మీరు ఫ్రీగా చేస్తామన్నారు. ఇప్పుడెందుకు మీరు ఫ్రీగా చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున.